నమస్తే, వెల్కమ్ టు టీవీ4 తెలుగు న్యూస్. పోడు భూములపై దిందా గ్రామస్తులకు హక్కులు కల్పించాలని కంచెగట్ల భూములో వైల్డ్ లైఫ్ రిజర్వ్ ఫారెస్ట్ 1970 యాక్ట్ ను ఉల్లంఘించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వదిలి పోడు బాధితులపై ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురి చేయడం సరికాదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. పోడు భూములపై మాకు హక్కులు కల్పించాలని కోరుతూ ఆసిఫాబాద్ జిల్లా దిందా నుండి ప్రజాభవన్ వరకు దిందా ప్రజలు చేపట్టిన పాదయాత్ర సిద్దిపేట జిల్లా వర్గల్ కు చేరుకున్నారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫార్మర్స్ ఫస్ట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు చక్రధర్ గౌడ్ వారికి మద్దతుగా నిలిచారు. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం పోడు భూములను సాగు చేసుకుని బ్రతికే వారిపై కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఫారెస్ట్ అధికారులు తలదించుకోవాలని కంచగట్టు భూముల్లో వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ నిబంధనలను ఉల్లంఘించిన మీరేం చేశారని ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా భద్రాచలం ఏజెన్సీ ఏరియాలో 100 ఎకరాల భూమిని నాశనం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కాడితే కానీ డొక్కాడని బీసీ బిడ్డలను ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు. 50 మంది రైతులు ఆసిఫాబాద్ కాగజ్ నగర్ నుంచి హైదరాబాద్ ప్రజాభవన్కి బట్టి విక్రమార్క గారికి అలాగే ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారికి తమ పోడు వెలబుచ్చుకోవాలని 40 ఏళ్ల నుంచి సాగు చేస్తున్న భూమిని ఇది గవర్నమెంట్ భూమి అని ఫ్రెంచ్లో వేసుకుంటూ వీళ్ళని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. కేసీఆర్ గవర్నమెంట్ కూడా వీళ్ళకి పట్టా ఇది వీళ్ళనే దున్నుకోవచ్చు అని చెప్పారు. వీళ్ళ కొత్తగా వచ్చిన ప్రభుత్వం పోడు భూముల సమస్య తీరుస్తా అని చెప్పి ఇవాళ 400 కుటుంబాలు, 1 కాదు 2 కాదు 1600 ఎకరాలకు సంబంధించిన భూమి విషయం ఇది. అయితే 400 కిలోమీటర్లు నడవాల్సిన అవసరం ఉందా? అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏం చేస్తుంది, మినిస్టర్ ఏం చేస్తుంది, ఈ శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు? ఒక్కసారి వీళ్ళు ప్రజాభవన్ చేరుకునే ముందే మంత్రులు వీళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడితే గవర్నమెంట్ మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది. వీళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ సమస్య నెరవేరకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో ఒక ఆందోళన పడే పరిస్థితి ఉంటుంది. దయచేసి కొండా సురేఖ గారు కానీ అండ్ బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఖచ్చితంగా దీన్ని రియాక్ట్ కావాలి. ఇప్పటిదాకా సప్పుడు లేదు, సరి లేదు, పెద్ద పెద్ద ఫంక్షన్లు పోడు, ఫోటోలు దిగుడు, ఇది కాదండి. వీళ్ళంతా బీసీలు కాదా? మిగతా బీసీ ఛానళ్ళని పెట్టుకున్న వాళ్ళంతా ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ బీసీలు కాదా? 8 రోజుల నుంచి తిండి లేక దాహంతో కాళ్ళకు కొప్పులు వస్తుంటే ఒక వికలాంగుడు ఉన్నాడు ఇలా, మహిళలు ఉన్నారు ఇలా. దయచేసి ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. సరే వాళ్ళ సమస్య తీరుస్తారా తీరువరా, దానికి టైం బాండ్ పెడతారా, ఇదంతా తర్వాత. వాళ్ళు ఇంత దూరం వస్తున్నందుకు ఖచ్చితంగా ఒక మంత్రిని పంపించండి. ముఖ్యమంత్రి గారు బీసీ మంత్రిని పంపించండి. ఆ ఏసీ రూమ్లలో కూర్చొని మాట్లాడే వేళ వీళ్ళు ఇప్పుడు గజ్వేల్ దాకా వచ్చారు. ఇంకొక 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు వస్తే ప్రజాభవన్కి చేరుకుంటారు. అంత లోపల వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది? దయచేసి ఆలోచించాలి. బీసీ నాయకులందరూ వీళ్ళకి సంఘీభావం తెలపండి. తెలపకపోతే ఇలాంటి బీసీ బిడ్డలకు మనం అన్యాయం చేసిన వాళ్ళమే అవుతాం. ఖచ్చితంగా వీళ్ళ భూములు వీళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తాం.